వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న మనం ఇక్కడ అంబేద్కర్ గారు పార్కు ప్రారంభం చేశారు 18/1/2025న పాలకవర్గం ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ గారు చైర్పర్సన్ ఆధ్వర్యంలో మరి 80 లక్షల అంచనా విలువనేశారు. ఆల్రెడీ పార్క్ ఇంతకుముందు అంతా గోడలు పాతవే అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. మళ్ళీ గడ్డి వేయనికే టైల్ చేయనికే 80 లక్షలు ఖర్చు అయినాయి అనేది ఈరోజు ఆశ్చర్యకరంగా ఉంది. మళ్ళీ విదేశాలను తెప్పించిన గడ్డి ఏమన్నా ఫ్లైట్ల ఇట్లా సపరేట్ స్పెషల్ ఫ్లైట్లా లేకుంటే మళ్ళీ ఇక్కడనే తయారు చేయించిండ్రా? మళ్ళీ ఎందుకు ఇంత ఖర్చు అయింది? ఈరోజు అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు ప్రజలు కట్టిన పనులతోన ఈరోజు అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ ఏర్పడితే ఆ మున్సిపాలిటీ పెద్దలు ఈరోజు గద్దల్లా పీకతా అంటే బడ్జెట్ను ఈరోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు ప్రజల డబ్బును ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు అన్ని ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘం ఇక్కడ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో ఏళ్ళుగా సోదరుడు ఇక్కడ అధ్యక్షుడు ఉన్నాడు, పెబ్బేరు అధ్యక్షుడు, చెలిమిల అధ్యక్షులు, వీళ్ళు ఎన్నో చేస్తున్నాడు. వీళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఈరోజు ఏకపక్షంగా కూడా ఇక్కడ ఫైబర్ విగ్రహం కూడా తెచ్చిపెట్టడం జరిగింది. మరి ఇక పెబ్బేరు మున్సిపాలిటీలో ఎందుకంటే ఒక సామాజిక చైతన్యానికి ఈరోజు ప్రతీక ఇక్కడ మళ్ళీ మా సోదరులు కూడా కోరినట్టుగా ఇక్కడ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందిస్తామని చెప్పి నేనే వీళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా బీసీ పొలిటికల్ చేసే పక్షాన ఈ కాంస్య విగ్రహ ఏర్పాటుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. సహాయ సహకారాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలి. రేపు కూడా బీసీ పొలిటికల్ చేసే టీం అంతా కూడా జిల్లా కలెక్టర్ గారిని కలుస్తారు. వారికి కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఏదో తప్పు చేసిందని చెప్పి ఒక అధికారిని బలి చేసిన తర్వాత ప్రజాప్రతినిధిని మాత్రం ఏమంటలేరు. ఎందుకంటే ఈరోజు అపోజిషన్ తప్పించుకోనికే రూలింగ్ పార్టీలో పోతా ఉన్నారు. ఈ మండలంలో చాలా జరుగుతుంది. ఇట్లా కొన్ని కోట్ల స్కామ్ చేసిన కూడా ఈరోజు వాళ్ళు కాపాడుకోవడానికి అధికార పక్షంలో జరిగినటువంటి ఘటనలు అనేకం ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మండలంలో మళ్ళీ అటువంటి జరగకుండా వీటిపైన తక్షణం ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మరొక్కసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.